అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న లావణ్య అనే పాప 14 ఇయర్స్ అమ్మాయి తన ఇంట్లో నీరెస్ట్ ఒక స్కూల్కి అమ్మాయి ఇంటికి డిస్టెన్స్ 200 మీటర్స్ ఎగ్జామ్ రాసి వెళ్ళిన తర్వాత ఇంట్లో లోపల వంట రూమ్లో హ్యాంగింగ్ చేసుకుంది. వాళ్ళ బ్రదర్ వచ్చి అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసేసి ఇద్దరు కలిసి అమ్మాయిని దింపడం జరిగింది. దింపేటప్పుడు బతికుందని చెప్పారు అతను, వాళ్ళ బ్రదర్ వాళ్ళ నాన్న చెప్పడం. హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్లో అక్కడికే బ్రాడ్ డెడ్ అని తెలిసింది అమ్మాయిని. అది తీసుకుపోయి మన జీజీహెచ్లో పెట్టడం జరిగింది. ఏదైనా మన సీన్కి కూడా వెళ్ళొచ్చాం. అమ్మాయి సున్నీతో వంట రూమ్లో కుక్కానికి హ్యాంగ్ చేసుకుందని చూపించారు వాళ్ళ బ్రదరు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా అడిగాము. దీనికి కారణం అదే క్లాస్లో ఉన్న అశ్విని అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో 3 months బ్యాక్ అమ్మాయిని ఐ లవ్ యూ అనే పెట్టాడు. దాని నిమిత్తం వాళ్ళ సొంత అమ్మాయి మేనమా వచ్చేసి ఐడెంటిఫై చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వడంతో వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ బావ వచ్చేసి సొంత మేనమా వచ్చేసి 3 నెలల ముందు ఈ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి తెలియపరిచారు. ఇట్లా పలానా అబ్బాయి ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అని పెట్టాడని. దాని మీద అబ్బాయి అంటే మేము కనుక్కుంది అడిగాము, ఏం జరిగి మీరు యాక్షన్ ఏం తీసుకున్నారంటే మేము వాళ్ళ పేరెంట్స్ పిలిపించాము. పేరెంట్స్ పిలిపిస్తే ఈ విధంగా వార్నింగ్ ఇచ్చేసి 10th క్లాస్కి వస్తారు ఇంకెక్కడ రాకుండా అంటే అప్పటి నుంచి అబ్బాయి రాకపోతే ఒక 4 days నుంచి కూడా అబ్బాయి రావట్లేదు. ఈరోజు వచ్చాడు, ఫ్రంట్ బెంచ్లో కూర్చొచ్చాడు. మొత్తం స్కూల్ అంతా సీసీ కెమెరా ఉన్నాయి, అవి కూడా తీసుకుంటున్నాం, సెక్యూర్ చేసుకున్నాం. ఏదైనా కానీ ఒక చిన్నపిల్ల అది మంచి ఇంటెలిజెంట్ పాప 14 సంవత్సరాల వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి చదివించుకుంటున్న పాప ఇంట్లో ఉరేసుకుందంటే ఎవరైనా జీర్ణించుకునే ఒక విషయం కాదు ఇది. చాలా అందరికీ పిల్లలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు. మాకు కూడా చూసి చాలా బాధేసింది. అసలు ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం నెల్లూరుకి. అది ఏదైనా తదుపరి దర్యాప్తులో ఉంది. వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇస్తామో దాని ప్రకారం తీసుకుని యాక్షన్ కేసు కట్టి ఏదైనా దర్యాప్తులో జరగవలసింది. తదుపరి దర్యాప్తులు తెలియపరుస్తాం. చిన్నపిల్లడు అబ్బాయి కూడా 10th క్లాసు. ఇంకా ఏమైంది రీజన్ ఎందుకనేది ట్రూత్ బయట హెడ్ మాస్టర్ గారు అయితే పిలిపించి వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేసింది. బట్ ఈ విషయం పోలీస్కి అయితే తేలేదు, వాళ్ళు తేలేదు. హెడ్ మాస్టర్ ఎప్పుడైనా యాజమాన్యం తీసుకొస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి తెలియపరచాల్సిన బాధ్యత యాజమాన్యంది. కానీ దీనిలో యాజమాన్యం లోపం కూడా ఉంది. ఎండగా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తే వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయిని మందలిచ్చి 3 నెలల నుంచి కంట్రోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు నిన్న కూడా 4 days నుంచి అబ్బాయి కూడా ఫీవర్ అని రాలేదు. ఈ పాప కూడా నేను రాలేదు. ఈ పాప కూడా నిన్న హెడ్ఏక్గా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో చూపించడం జరిగింది. ఏదేమైనా బలమైన కారణం ఏంది, ఒక పాప సూసైడ్ దాకా వెళ్ళిందంటే దానికి ఎందుకో బలమైన కారణం ఉంటుంది. ఆ బలమైన కారణం అనేది మేము దర్యాప్తుతో తెలుస్తాం. అంతవరకు ఓపికగా ఉండడానికి కోరుకుంటాం. అంటే అది మీరు అంటుంటే తెలుస్తుంది. పేరెంట్స్ కానీ వాళ్ళ నాన్న కానీ చెప్పలేదు. ఈరోజు పాప ఎగ్జామ్ రాసింది, కొన్ని వీడియోలు చెక్ చేసాం. చాలా చక్కటి మంచి ఇంటెలిజెంట్ పాప చదువుతుంది. అంతా అమ్మాయి పేపర్లో కూడా చూసాము, ఆన్సర్ చూస్తాం. ఏదైనా కారణం ఏందనేది మేము దర్యాప్తులో తెలుస్తాం. మాకు అందరూ సహకరించవలసిందిగా దర్యాప్తు కోరుకుంటాం. థ్యాంక్ యూ.